వేరంటున్నారు వీటికి అలవాటు పడినవారు. డ్రగ్స్ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయనే వారు ఉన్నారు. అయితే నిపుణులు మాత్రం డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. నిజంగా డ్రగ్స్ తీసుకుంటే ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుందా? నిజంగా గ్లామర్ పెరుగుతుందా? ఇలాంటి అనేక అంశాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆలపాటి లక్ష్మీ లావణ్య, ఎండోక్రైనాలజిస్ట్. వీ హ్యావ్ విత్ హర్ ఇన్ అవర్ స్టూడియో. వెల్కమ్ మ్యామ్. డాక్టర్ సుజాత ఉన్నారు, న్యూట్రిషనిస్ట్, జూమ్లో మనకు లైవ్ అందుబాటులో ఉన్నారు. డాక్టర్ లావణ్య గారు, ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ రీజన్స్, సో హై సొసైటీస్లో కాకపోవచ్చు అంటే అవైలబిలిటీ ఉండడం కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అలవాటు పడడానికి రీజన్ ఏంటి? ఆర్ దేర్ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ వాట్ ద ఎగ్జాక్ట్లీ రీజన్ ఇస్? మీ క్వశ్చన్లోనే అన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ ప్రేక్షకులకి నా నమస్కారం. హాయ్ రూప అండ్ ఆల్ దోస్ యంగ్ పీపుల్ లిస్నింగ్ టు దిస్ ప్రోగ్రామ్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సెలబ్రిటీ వరల్డ్ ఆర్ హై పర్ఫార్మెన్స్ గ్లామర్ ఆన్ ద స్క్రీన్ వరల్డ్ అందరికీ కూడా ఒక స్ట్రెస్ ఉంటుంది టు హ్యాండిల్ దాట్. స్ట్రెస్సే కాకుండా వాళ్ళకి ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పియర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మూవ్ అయ్యే సర్కిల్స్ కూడా హై సొసైటీ సర్కిల్స్ అవ్వచ్చు, ఆర్ ఇన్నోవేటివ్ థింగ్స్ ట్రై చేయాలని ఒక రకమైన ఇన్క్విజిటివ్ మైండెడ్నెస్గా ఉంటారు. కొంత అన్నీ కొత్తవి ట్రై చేయాలి అనే ఒక ఫీల్డ్, అది ఆర్ట్ ఫీల్డ్. అది ఆర్ట్ ఫీల్డ్లో యూ ఆల్వేస్ ఆర్ క్యూరియస్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ అండ్ యూఆర్ ఆన్ ద అవుటర్ వరల్డ్. యూ మేక్ ద ఎక్స్పెరిమెంట్స్. ఆర్ట్లోనే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, ఒక గైడ్ లైన్ ప్రకారంగా వెళ్ళే ఫీల్డ్ కాదు అది. సో ఒక న్యూ ఇన్నోవేషన్ కోసం, ఒక న్యూ కోరిక కోసం, ఒక న్యూ మూవీ ప్రొడ్యూస్ చేయాలి, ఒక న్యూ స్టోరీ రాయాలి, ఒక న్యూ లుక్ తీసుకురావాలి అనే ఆ పియర్ ప్రెషర్లో వాళ్ళ ఆర్టిస్టిక్ టాలెంట్స్ని కొంచెం ప్రోత్సహించేది కొన్ని యూఫోరియా, కొన్ని స్ట్రెస్ రిడక్షన్ మోడల్స్కి వాళ్ళు అలవాటు పడే సబ్స్టెన్స్ అబ్యూజ్ ఇది. సో ఇందులో స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు. ఈ స్మోకింగ్ ఆల్కహాల్ నుంచి నెక్స్ట్ స్టేజ్ మ్యారిజువానాకి వెళ్తారు, తర్వాత ఎక్స్టసీకి వెళ్తారు, క్యానబిస్, టీహెచ్సి, ఎల్ఎస్డి, ఇంకా రకరకాల డ్రగ్స్కి ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం పియర్ ప్రెషరు, హై సొసైటీ, ఎక్కువ మనీ ఇన్ఫ్లో, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా వాళ్ళది ఎక్కువగా ఉండటం వలన జరిగేదే, కానీ ఇదేదో అవసరానికి చేసేదైతే కాదు. ఇది ఒక ట్రయల్. సో ఈ ట్రయల్లో ముందుకు వెళ్తూ ఉండగా ఇలాంటి డ్రగ్స్ వాడినప్పుడు వాళ్ళకి వచ్చే కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఒక రకమైన యూఫోరియా స్టేట్కి గురవుతారు. అంటే ఇప్పుడు స్మోక్ చేసేది ఎందుకు చేస్తారు? హెడేక్ వస్తే స్మోక్ చేస్తారు, మోషన్ రాకపోతే స్మోక్ చేస్తారు, నిద్ర పట్టపోయినా స్మోక్ చేస్తారు, వాళ్ళు ఇంకా ఎక్కువసేపు మెలకుగా ఉండి ఏదైనా ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలన్నా స్మోక్ చేస్తారు. ఎందుకంటే స్మోక్ ఒక రకమైన సిఎన్ఎస్ స్టిమ్యులెంట్. ఈ స్మోక్ చేసేటప్పుడు మళ్ళీ ఆల్కహాల్ కూడా అందుకే చేస్తారు, నిద్ర పట్టక, ఒళ్ళు నిప్పులతో. సోషల్ ఒక రకమైన సోషల్ కాజ్ కూడా ఉంటుంది. అందరూ చేస్తే నువ్వు కూడా చేయాలని ఒక పియర్ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. ఇది రిలాక్సింగ్ టెక్నిక్, ఆల్కహాల్ కానీ స్మోక్ కానీ. ఇందులోనే ఇంకా కొంచెం వేరియంట్, అంటే అట్లా మనకు మంచి డ్రీమ్స్ వచ్చేలాగానో, లేకపోతే అతిగా స్టిమ్యులేషన్ వచ్చేలాగానో, ఒక రకమైన కొన్ని ఊహాగానాలు, కొంత ఇన్హిబిషన్స్ లేకుండా రేవ్ డ్రగ్ ఎక్స్టసీ అని యూజ్ చేస్తారు. ఈ ఎక్స్టసీ డ్రగ్లో ఏమవుతుందంటే మనకి ఉన్న ఇన్హిబిషన్స్ ఉండవు. అంటే మనకి మామూలుగా అయితే కట్టుబాట్లు ఉంటాయి కదా, ఒక రూల్ రెగ్యులేషన్ ఉంటుంది. ఈ టైం తర్వాత ఆడపిల్లలు బయటకు వెళ్ళకూడదని, ఇలాంటి బట్టలు వేసుకోకూడదని, ఇలాంటి మేకప్ బాగోలేదని, ఆర్ ఏదో ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. ఈ బ్లౌజ్ చాలా డీప్గా ఉందని, చిన్నవి కూడా మనం మామూలుగా ఫుల్ బ్రెయిన్తో ఉన్నవన్నీ కూడా ఇలాంటి డ్రగ్స్లో ఉన్న యూఫోరిక్ మెథడ్స్లో మనం కోల్పోతాం. అంటే ఎవరు పడితే వాళ్ళతోనే డాన్స్ చేయగలుగుతారు, ఏది పడితే అది ట్రై చేయగలుగుతారు, ఒక కొత్త డ్రింక్. సో ఇలాంటివన్నీ ట్రై చేసే డ్రగ్స్ అనమాట. ఎక్స్టసీ అనే డ్రగ్ ఒక రేవ్ డ్రగ్, ఒక పార్టీ డ్రగ్. సో ఇది ఎక్కువగా పిల్లలు 18th బర్త్డే, తర్వాత 21st బర్త్డే బ్యాషెస్లో ఇవి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇట్లా మీరు చెప్పుకున్న డ్రగ్స్ అన్నీ కూడా నార్కోటిక్స్ కాదు, అవి ఇలిసిట్ డ్రగ్స్ అంటారు, ఇల్లీగల్ డ్రగ్స్, ఇల్లీగల్ మెథడ్స్ ఆఫ్ ఎడిక్షన్. ఇవన్నీ ఎందుకు ఎడిక్ట్ అవుతారు అంటే ఒక రకమైన రిలాక్సేషను, ఒక ఇన్నోవేషను, మళ్ళీ పక్కన వాళ్ళని పాడు చేస్తేనే కదండి వాళ్ళ పార్టీ సరే అయ్యేది. లేకపోతే అందరికీ పార్టీ మూడ్ ఉండకపోవచ్చు. ఒకళ్ళిద్దరు పార్టీ మూడ్లో ఉంటారు, ఒకళ్ళిద్దరేమో చాలు ఈ టైం చాలు, మా పేరెంట్స్ ఇంటికి వచ్చేయాలి, లేకపోతే మా హస్బెండ్స్ ఇంటికి వచ్చేయాలని చెప్తారు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా బాగా విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడానికి పనికొచ్చేవి కొన్ని ఉంటాయి. అయితే కొన్ని ఎట్లా ఉంటాయంటే సింగిల్గానే అలవాటు అయిపోతాయి. హీరోయిన్ కానీ, కోకెయిన్ కానీ, ఇలాంటివి ఇంజెక్టబుల్స్గా కూడా తయారు చేస్తారు. ఇది ఇంజెక్టబుల్ అయ్యేసరికి ఇంకా గుప్తంగా, ఇంకా జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవి అలవాటు పడిన తర్వాత డ్రగ్ పెడ్లర్స్ ద్వారా ఇవన్నీ అంటే ఇల్లీగల్ అండర్ ద కార్పెట్ బిజినెస్కి గురవుతారు. ఈ వీళ్ళల్లోనే వాళ్ళకి తెలియకుండానే కొందరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ ఎట్లా అంటే డ్రగ్ పెడ్లర్గా పనిచేస్తారు.
చాలా ప్రాణ స్నేహితుడైన ఒక సీనియర్ మన స్కూల్లోనే మన కాలేజ్లోనే సీనియర్ స్టూడెంట్గా ఉండి అన్న అని చెప్పి అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండే వ్యక్తి డ్రగ్ పెడ్లర్ అవ్వచ్చు. ఎందుకంటే అతనికి అంత డబ్బు ఉండకపోవచ్చు, బట్ అతను ఒక మీడియేటర్ పనిచేస్తూ ఉండొచ్చు. సో ఈ డబ్బు ఉన్న పిల్లలందరినీ చేర్చుకుని వాళ్ళకి ఈ డ్రగ్ అమ్మినందుకు అతనికి కొంత డ్రగ్ ఏర్పడుతుంది, దాన్ని కమిషన్గా చేసి ఇంకా కొంచెం అమ్మి దాన్ని బిజినెస్ చేస్తారు. సో వీళ్ళు డ్రగ్ పెడ్లర్స్ అవుతారు. డ్రగ్ పెడ్లర్స్ అంటే ఎక్కడి నుంచో, బాంబే నుంచో, థాయిలాండ్ నుంచో వచ్చిన డాన్స్ కాదు. డ్రగ్ పెడ్లర్స్ అంటే మనతో పాటు తిరుగుతూ ఉండే పిల్లలే, ఇంకా కొంచెం సీనియర్స్, ఇందులో కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు. అయితే ఇందులో innocent-గా ఉన్న పిల్లల్ని, innocent-గా ఉన్న యంగ్ అడల్ట్స్ని దీనిలోకి లాగుతారు. ఎక్కువగా వాళ్ళకి పేరెంటల్ సపోర్ట్ లేని వాళ్ళు అవ్వచ్చు, డిప్రెషన్ ఆల్రెడీ కొంత ఉండొచ్చు, ఆర్ కొందరు చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. డిప్రెషన్ కాదు కదా, ఆపోజిట్ ఆఫ్ డిప్రెషన్ ఉంటారు వాళ్ళు. చాలా యాంగ్షియస్గా, యాంగ్జైటీగా ఆర్ ఎక్సైటెడ్గా, కెరియర్లో చాలా ముందుకు వెళ్ళిపోవాలనే ఒక అతి ఆత్రంగా ఉండొచ్చు అట్లాంటి పిల్లలు ఆర్ అలాంటి యంగ్ అడల్ట్స్. ఇప్పుడు కొత్తగా మూవీ తీద్దాం, కొత్తగా షార్ట్ ఫిల్మ్ తీద్దాం, లేకపోతే ఏదన్నా ఫిట్నెస్ క్లాస్ తీద్దాం, ఆర్ కొత్త బిజినెస్ పెడదాం, అందులో వీళ్ళని అట్రాక్ట్ చేద్దాం, అట్లా కొత్త ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి. సో ఇందులో వాళ్ళు హుక్కా సెంటర్ పెట్టొచ్చు, అక్కడే మళ్ళీ ఆల్కహాల్ ఇల్లీగల్గా బార్ పెట్టొచ్చు, ఆర్ బార్కి పర్మిషన్ ఉంది కదా అని డ్రగ్స్ తీసుకురావచ్చు. అట్లా కొత్తవన్నీ ట్రై చేసే ఇది ఒక ఇలిసిట్ సిన్ వరల్డ్ అనుకోండి అమ్మా. అంటే ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఎ టాలెంట్ బట్ గోయింగ్ ఇన్ టు సిన్ అండ్ గోయింగ్ ఇన్ టు ఇల్లీగాలిటీ నుంచి మళ్ళీ మనం యాంటీ గవర్నమెంట్ అండ్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ వరకు వెళ్ళిపోతుంది. ఒక్క దగ్గర మొదలై ఇంకెక్కడికో ఎండ్ అయ్యే ప్రక్రియ. బేసిక్గా హీరోయిన్స్ విషయంలో దే ఆర్ మోర్ కాషియస్ అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ దే టేక్. కానీ ఈ విషయంలో ఆ క్లారిటీ లేకపోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఇంకొక మిత్ కూడా, బేబీ ఐ థింక్ ఇట్స్ ఎ మిత్. సో అవి తీసుకోవడం వల్లే వాళ్ళు అంత ఎనర్జెటిక్గా ఉంటారు, అంత వర్కౌట్ చేయగలుగుతారు, అంత గ్లామరస్గా కనిపిస్తారనే ఒక ఇది కూడా ఉంది. దానికోసం వెరీ గుడ్ క్వశ్చన్ రూపా. యాక్చువల్లీ యాజ్ టీవీ యాంకర్ యూ రియల్లీ బ్రాట్ ఇన్ టు సమ్ సైంటిఫిక్ పాయింట్స్ తీసుకొచ్చాం ముందుకి. సో నువ్వేమంటావు అంటే గ్లామర్ పెరుగుతుందా ఆ డ్రగ్స్తో అని అడుగుతుంది రూప. సో బేసిక్లీ గ్లామర్ పెరగాలి అంటే మజిల్స్ బాగా బిల్డ్ చేయాలి, మంచి బాడీ బిల్డ్ చేయాలి. మంచి బాడీ బిల్డ్ చేయాలంటే మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి మెంటల్ స్టేటస్, మంచి ఒక సైకోసోషల్ ఒక రకమైన మంచి సైకాలజీ, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే ఇందులో రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు. నువ్వు ఎంత వర్కౌట్ చేసినా కొందరు మజిల్స్ అంత బిల్డ్ చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ ఆహారం అలా ఉండదు, వాళ్ళ జెనెటిక్ ప్రోగ్రామ్ అలా ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారు, యానబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకుంటారు. యానబాలిక్ స్టెరాయిడ్స్తో బాగా మజిల్స్ డెవలప్ చేయొచ్చు, మంచి పెద్ద బాడీ రావచ్చు. కానీ యానబాలిక్ స్టెరాయిడ్స్ మీ స్పర్మ్ కౌంట్ని తగ్గిస్తుంది, ఫర్టిలిటీ తగ్గిస్తుంది, రేపు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనే అవకాశం కోల్పోతారు. ఇవి కిడ్నీకి చాలా ప్రమాదం, హార్ట్కి చాలా ప్రమాదం. స్టెరాయిడ్స్తో వచ్చే కొన్ని రకాల ఇంకా విపరీత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి చాలా డేంజరస్ అవుతాయి మనకి. సో స్టెరాయిడ్స్ తీసుకుని పాడైపోయిన వాళ్ళు చాలా మందిని చూసాం మనం. యానబాలిక్ స్టెరాయిడ్స్ ఆపేసిన వెంటనే మళ్ళీ టీబీ పేషెంట్ లాగా మొత్తం మజిల్స్ అనేవి దిగిపోతాయి. సో ఆ లుక్ అంతా మళ్ళీ రివర్స్ అయిపోతుంది. అదొకటి. ఇంకోటి మెథాంఫెటమిన్ అని మెత్ అంటారు. మెత్ అంటే అది కూడా ఒక డ్రగ్, ఇలిసిట్ డ్రగ్. సో అది ఇట్లా పార్టీ డ్రగ్స్ లాగానే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ డ్రగ్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎక్కువ మెలకుగా ఉంటారు, ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. ఇది సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ అనమాట. ఈ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ ఏం చేస్తాయంటే ఒక కప్ కాఫీ తాగి మెలకుగా ఉన్నట్టు, ఎగ్జామ్స్ టైంలో ఒక కప్పు కాఫీ తాగినట్టు. సో స్టిమ్యులేషన్ కోసం తీసుకునే మెత్ ఆర్ ఎక్స్టసీ ఇవన్నీ రేవ్ కొంచెం హైపర్గా చేస్తాయి, మనిషిని హైపర్గా చేసి మళ్ళీ ఒక రకమైన యూఫోరిక్ ఎన్వైరన్మెంట్ తీసుకెళ్తాయి, ఒక రకమైన ఊహాగానం. ఆ ఊహాగానంలో వాళ్ళు ఒక పాట రాయొచ్చు, ఒక కొత్త మేకప్ వేసుకోవచ్చు, కొన్ని కొత్త బట్టలు ట్రై చేయొచ్చు, ఆర్ అట్లాంటివి కొన్ని కొత్త ఆ టైంలో దిగిన సెల్ఫీలు, ఆ టైంలో చేసిన మోడలింగ్స్, వాళ్ళు ఫుల్ 100% ప్రెజెన్స్తో ఉన్నప్పుడు చేసిన మోడలింగ్ కంటే ఇలా యూఫోరియాగా ఉన్నప్పుడు చేసిన మోడలింగ్లో ఆ ఎఫెక్ట్స్ ఇంకా బాగుండొచ్చు. సో అలా అవన్నీ టెంపరీ ఎఫెక్ట్సే. డ్రగ్స్ కానివ్వండి, మెథాంఫెటమిన్ కానివ్వండి, ఎక్స్టసీ కానివ్వండి, దీంతో వచ్చిన గ్లామర్ లుక్ ఆర్ ఆ లుక్ అనేది ఒక టెంపరీ, అది పర్మనెంట్ కాదు. అయితే ఇట్లాంటి అయినా సరే ఇవి వాడకూడదు ఇట్లాంటి పర్పజెస్కి. ఒక డాక్టర్ సలహా లేనిదే వాడకూడదు. అసలు మెథాంఫెటమిన్ లాంటివి, హెరాయిన్ లాంటివి, ఎక్స్టసీ లాంటివి అసలు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయరు. అవి పూర్తి స్థాయిలో ఇలిసిట్ డ్రగ్సే. అవి ఎందుకు వాడుతున్నారు అంటే అవి అవైలబుల్గా ఉన్నాయి, వాళ్ళతో పాటు పియర్స్ వాడుతున్నారు. ఒక సెలబ్రిటీ ఏ వాడింది అనుకోండి, ఆమె ఒక మోడలింగ్ లో చాలా బ్యూటిఫుల్ లుక్ ఇచ్చింది అనుకోండి, అది అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ అయింది. ఆ కళ్ళు, ముఖం, ఆ ఫేస్ ఫీచర్స్ అని అది ఇంకొకళ్ళు కాపీ కొట్టి చేశారనుకోండి, వాళ్ళ పూర్తిగా అడిక్ట్ అయిపోవచ్చు. అడిక్ట్ అయిపోయి ఎందుకు పనికిరాని సన్నాసులు అవ్వచ్చు వాళ్ళు. అసలు యాక్టర్స్ కాదు కదా, ఎందుకు పనికిరాని అసలు మీరు దినచర్య కూడా చేసుకోలేనట్టు డ్రగ్ రీహాబ్ సెంటర్లో ఎండప్ అవ్వచ్చు. ఇప్పుడు కొందరు మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ అందరూ కూడా ఇప్పుడు దే ఆర్ బిహైండ్ ద బార్స్ అండ్ ఎంత అన్ఫార్చునేట్ అది. ఇట్లాంటి మర్డర్స్, యాంటీ నేషనల్ కార్యక్రమాల్లో ఇరుక్కుని వాళ్ళ లైఫ్ అంతా, కెరీర్ అంతా దేశానికే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. డాక్టర్ సుజాత గారు,
ఏం చెప్తారు? ఒక పక్క జనాలకి హెల్త్ కాన్షియస్ పెరుగుతోంది, అన్ని విషయాల్లో కూడా అడ్వాన్స్ అవుతున్నారు. ఒక పక్క సాధారణమైన గృహిణులు, ఇంట్లో ఉండే మహిళలు అందరికీ కూడా హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ది అదర్ సైడ్ ఆఫ్ ద హెల్త్ ఎఫెక్ట్స్, మిగతా కన్జంప్షన్స్ కావచ్చు, అన్నీ పెరిగిపోతున్నాయి. ఏంటి రీజన్ ఏంటి? దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? అవునండి. ముఖ్యంగా ఏంటంటే ఈ డ్రగ్స్ కానీ వీటికి ఎనీ డ్రగ్స్ విల్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్. మెయిన్ మనకి ఈ మన డైజెషన్ మీద, మన ఇంటేక్ ఫుడ్ మీదే మన ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సో అందువల్ల ఇవి ఓన్లీ ఆ టెంపరరీ, మన డాక్టర్ గారు చెప్పినట్టు ఆ టెంపరరీ కొంత పీరియడ్ వరకే వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ దాని లైఫ్ లాంగ్ వీటి మీద పడుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ డైజెషన్ మీద కానీ, వాళ్ళ ఫుడ్ ఇంటేక్ మీద కానీ, వాళ్ళ స్కిన్ మీద కానీ. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఆ పీరియడ్ ఆఫ్ టైం కోసం అని వాళ్ళు ఏవైతే వాళ్ళు తీసుకుంటారో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళు లాంగ్ టర్మ్, లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో అందువల్ల ముఖ్యంగా ఏంటంటే మంచి ఆహారం విత్ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చేది మనకి లైఫ్ లాంగ్ ఉండే ఆ హెల్దీ లుక్ కానీ, లేకపోతే మన హెల్త్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనకి తీసుకునే ఆహారం బట్టి ఉంటుంది. సో అందువల్ల మనం మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అండ్ గుడ్ పర్సనల్ హైజీన్ కానీ, లేకపోతే మంచి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, టైమ్లీ మీల్స్, మంచి స్లీప్ అండ్ ఇలాంటివన్నీ మనము ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి మనకి లైఫ్ లాంగ్ ఉండటం. సో ఈ డ్రగ్స్ కానీ, ఇలాంటి ఇన్స్టాంట్ స్కిన్ అంటే గ్లో కోసం చేసేవి కానీ, ఇవన్నీ కూడా అవి చాలా వరకు మన ఇంపాక్ట్ మెయిన్ మన డైజెషన్ సిస్టమ్ మీద, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మీద, తర్వాత మెటబాలిజమ్స్, తర్వాత హార్మోన్స్, తర్వాత ఈ స్టెరాయిడ్స్ కానీ, ఇవన్నీ కూడా మెయిన్ మనకి హెల్త్ మీద చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వీటికి మాక్సిమం దూరంగా ఉండటం చాలా వరకు మంచిది. అండ్ డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వీటి వల్ల మనకి చాలా వరకు నాట్ ఓన్లీ మన హెల్త్ అనే కాదు, సోషల్ వెల్బీయింగ్ కానీ, తర్వాత డిప్రెషన్, చాలా మంది వాళ్ళ యొక్క సైకలాజికల్లీ దే గో ఇన్ టు డిప్రెషన్ అండ్ వీటి వల్ల వాళ్ళ ఇంటేక్ తగ్గిపోవడం, తర్వాత ఎన్నో రకాలైన జబ్బులు బారిన పడడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అందువల్ల బెటర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ మెడికేషన్, ఈ డ్రగ్స్ కానీ వీటికి దూరంగా ఉంటూ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ ఫుడ్. చాలా మంది మనకు తెలిసిన ఇప్పుడు ఫిలిం స్టార్స్ కూడా కొంతమంది హెల్దీ హ్యాబిట్స్ కొంచెం, లేకపోతే చాలా వరకు వాళ్ళ హెల్త్ ఫుడ్స్ గురించి కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. సో ఇలాంటివి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం చాలా వరకు మంచిది. ఈ డ్రగ్స్ కి వీటికి ఎంతవరకు అంటే ఆ ఏజ్ వరకు వాళ్ళకి ఆ ఇంపాక్ట్ తెలియదు. అంటే యంగ్ ఉన్నప్పుడు ఆ టీనేజ్ ఆ టైంలో ఏంటంటే మన మెటబాలిజం ఇవన్నీ హెల్తీగా ఉంటాయి కాబట్టి ఇలాంటి డ్రగ్ అబ్యూజెస్ వీటన్నిటికీ కొంతవరకు తట్టుకుంటారు. కానీ ఒకసారి వన్స్ వి ఆర్ ఇంటూ కొంచెం ఏజ్ వచ్చేసరికి ఇవన్నిటి వల్ల డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ వాళ్ళ స్కిన్ మీద, వాళ్ళ కిడ్నీస్, చాలా మంది కార్డియాక్ క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల మన లాంగ్ లైఫ్ గురించి ఆలోచించి బెటర్ టు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే స్కిన్ కి వీటన్నిటికీ మంచి మనకి చాలా వరకు ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి మనకి. సో అలాంటి వాటిని మనం ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడం కానీ, వీటిని ఎక్కువగా మనం తీసుకోవడం చాలా వరకు మంచిది అని మా అభిప్రాయం. ఓకే, యా. డాక్టర్ లావణ్య గారు, నిజంగా అలాంటి డ్రగ్స్ ఉంటాయా? అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్టింగ్విష్ ద డ్రగ్స్. ఏవైతే కొన్ని స్టెరాయిడ్స్ ఉన్నాయో అవన్నీ దే హెల్ప్ us టు లుక్ యంగ్. నిజంగా అలాంటి డ్రగ్స్ ఉంటాయా? అవి స్టెరాయిడ్స్ డోంట్ మేక్ us లుక్ యంగ్. యాక్చువల్లీ స్టెరాయిడ్స్ లో చాలా రకాలు ఉంటాయి. మా గ్లూకోకార్టికాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ అని మేము వాడతాము. అవన్నీ ఒక మెడికల్ పర్పస్ కి వాడతారు. అయితే ఇప్పుడు ఇందులో వాడేవి ఎక్కువగా బాడీ బిల్డింగ్ డ్రగ్స్, అంటే యానబాలిక్ స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడతారు. అయితే యానబాలిక్ స్టెరాయిడ్స్ ఎట్లా అంటే జస్ట్ టు బిల్డ్ ద మజిల్, టు గెట్ ద మజిల్ గ్రోత్. అది ఎక్కువగా కొంచెం గ్లామరస్ హై బల్కీ బాడీస్ రావడానికి చేస్తారు. ప్లస్ వర్కౌట్స్, హై ప్రోటీన్ డయట్, అదంతా ఒక సిస్టమాటిక్ రెజిమెన్ మీద ఉంటారులే. ఉట్టిగా స్టెరాయిడ్స్ తీసుకుంటే వాళ్ళకి అంత అందమైన మజిల్ అయితే రాదు. దాంతోపాటు చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తారు. సో అది వేరే కేటగిరీ. సో అది కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయరు. అది కూడా వాళ్ళు జిమ్ నుంచి అట్లా ఇట్లా వేరే విధాలుగా తెచ్చుకుంటారు, తీసుకుంటారు. అది ఇల్లీగలే. అది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు. డాక్టర్స్ ఎప్పుడు కూడా యానబాలిక్ స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారంటే ఎక్సెసివ్ వెయిట్ లాస్ అయినప్పుడు, సపోజ్ ఏ క్యాన్సర్కైనా, టీబీకైనా, ఆర్ అడ్రినల్ ఇన్సఫిషియన్సీ అయినా, హైపోగొనాడిజం, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ. ఇప్పుడు మేము ఎండోక్రినాలజిస్ట్, నా హార్మోనల్ ఇందులోనే చాలా సిచ్యువేషన్స్కి యానబాలిక్ స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఇమాసియేషన్ని కవర్ చేయడానికి, వాళ్ళలో
కోల్పోయిన మజిల్ని రీబిల్డ్ చేయడానికి, అదొక మంచి నార్మల్ లుక్స్ క్రియేట్ చేయడానికి ఇస్తాం. అంతేగాని యంగ్ లుక్స్కి క్రియేట్ చేయడానికి గ్లామరస్ పర్పస్గా ఇచ్చేవి కావు. అయితే కొందరు పొట్టిగా ఉంటారు, వాళ్ళు చూడండి గ్రోత్ హార్మోన్ తీసుకుంటారు హైట్ ఎదగటానికి. ఎందుకంటే వాళ్ళలో షాక్స్ జీన్స్ మూలాన వాళ్ళు నేచురల్గానే షార్ట్ వాళ్ళు, కానీ వాళ్ళు కొంచెం అన్యాచురల్గా అతిగా హైట్ దాన్ని కవర్ చేసుకోవడానికి గ్రోత్ హార్మోన్ అడుగుతారు. మా దగ్గరికి వచ్చి అడుగుతారు, గ్రోత్ హార్మోన్ ఇస్తారా డాక్టర్ గారు, మా పిల్లలు షార్ట్గా ఉన్నారు, మా ఫ్యామిలీలో మేము అందరం షార్టే, మా బాబు కూడా షార్ట్ అయితే బాగుంటుంది, వాళ్ళు రేపు మగ పిల్లలు షార్ట్గా ఉంటే ఎలా అని అడుగుతారు. బట్ వాళ్ళకి ఏ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ లేని పక్షంలో గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. ఇస్తే అది మహాప్రమాదం అవుతుంది. గ్రోత్ హార్మోన్తో కొన్ని రకాల ట్యూమర్స్ వస్తాయి. సో అలాంటివన్నీ కొన్ని బోన్ ట్యూమర్స్ అలాంటివి వస్తాయి, అన్ని చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్. సో ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన డ్రగ్స్ ఏమో ఇలిసిట్ డ్రగ్స్, అవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ డ్రగ్స్. ఆ ఎంటర్టైన్మెంట్ డ్రగ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ మెథాంఫెటమిన్ అనేది స్టిమ్యులేషన్ క్రియేట్ చేస్తుంది, స్టిమ్యులెంట్ అంటే దాంతో కొంత వెయిట్ తగ్గుతారు, కొంత యూఫోరియా వస్తుంది, ఒక షార్ట్ టర్మ్డ్ స్టిమ్యులేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఒక రకమైన చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. ఆ హ్యాపీ ఫీలింగ్, ఆ యూఫోరియా అండ్ కొంత వెయిట్ లాస్ తో ఎక్కువగా గర్ల్స్ అండ్ యంగ్ పాపులేషన్ అడిక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటారు, వాళ్ళ గురించి చదువుకుంటారు, తెలుసుకుంటారు. ఈ డ్రగ్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతామంట, ఈ డ్రగ్ తీసుకుంటే యాక్టివ్గా కనిపిస్తామంట, నిద్రమోహాల్లా కనిపించము, మనం ఎక్కువ పర్ఫామ్ చేయగలుగుతాం, ఎక్కువ నైట్ షిఫ్ట్ కూడా చేయగలుగుతాం, డే టైం ఒక జాబ్ చేసి నైట్ టైం ఇంకో జాబ్ చేయొచ్చు, అలా కూడా అనుకుంటారు. సో ఇవన్నీ మిత్స్, ఒకరి దగ్గర నుంచి ఒకరు పాస్ అయిన ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ డ్యూ టు కమింగ్ ఫ్రమ్ అన్ ఇల్లీగల్ సబ్స్టెన్స్. సో అలా ఏర్పడుతుంది. ఇంకా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఎల్ఎస్డి ఇట్లాంటివన్నీ, యాసిడ్ అంటారు, ఇంకా మష్రూమ్ అంటారు, వాటికి పేర్లు ఉన్నాయి చాలా. ఇలిసిట్ డ్రగ్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ నేమ్స్. ఎవ్రీ లొకాలిటీ, ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ దేర్ ఓన్ నిక్ నేమ్స్ పెట్టుకుంటారు వీటికి. ఇలాంటివి చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ లాగా వస్తాయి ఒక్కోసారి, చిన్న టాబ్లెట్ లాగా వస్తుంది, వాటర్లో మిక్స్ చేసి ఇచ్చేయచ్చు. అయితే ఏ డ్రగ్స్ కూడా ఎవరైనా ఇష్టపడి నాకు ఈ డ్రగ్ కావాలని తీసుకోపోవచ్చు. 60% ఆఫ్ ద యంగ్ అడల్ట్స్ దే హ్యావ్ నో క్లూ డ్రగ్స్ ఏంటి, అవి ఎవరు తీసుకుంటున్నారు, ఈ పార్టీలో డ్రగ్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు కూడా. ఎక్కువగా గర్ల్స్ from a good family, a girl from a good family is going to an 18th birthday party of a good friend. ఆ 18th birthday పార్టీలో వాళ్ళు ఒక డ్రింక్ ఇస్తారు, అది స్ప్రైట్ అంటారు, అందులో ఏదో టాబ్లెట్ ఉంటుంది, అది ఎల్ఎస్డి టాబ్లెట్ ఆర్ యాసిడ్ వేసేసి మిక్స్ చేసిస్తారు, ఎక్స్ట్రసీ మిక్స్ చేసిస్తారు. ఆ పిల్లకి ఏం తెలుస్తుందండి అది అందులో ఉందని? అసలు ఆ పార్టీ ఎన్వైరన్మెంట్ చూసి, ఆ క్రౌడ్ చూసి షీ షుడ్ బ్యాక్ ఆఫ్. ఈ టైము, ఈ ఎన్వైరన్మెంట్, ఈ బట్టలు, ఈ కథ నాకు వద్దు, హాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. కానీ ఆ టైంలో ఇన్హిబిషన్ ఉండదు, పిల్లలు కదా, వాళ్ళన్నీ ట్రై చేయాలనుకుంటారు, కొంచెంసేపు ఉందాం అనుకుంటారు, ఈ లోపే మిస్టేక్ అయిపోతుంది. సో అలా ఒకసారి రెండుసార్లు వెళ్ళాక దే ఫైండ్ అవుట్ దాట్ ఎట్ ద 18th బర్త్డే 21st బర్త్డే పార్టీస్ ఆర్ అవుటింగ్స్ ఆర్ ఇలాంటి వాటిలో ఇంకా ఫన్ వస్తుందని వాళ్ళకి అర్థం అవుతుంటుంది, వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఎప్పుడుకో తర్వాత అర్థం అవుతుంది యు ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, అందుకే అలా డాన్స్ చేసావు అని. వాళ్ళకే సెల్ఫీ తీసి చూపించి, వాళ్ళకే డాన్స్ చేసి చూపిస్తే నాకు ఇంత బాగా డాన్స్ వచ్చా నాకే తెలీదా అని అనుకుంటారు వాళ్ళు తర్వాత. సో దే ఎక్స్టింక్ట్ ఏమంటారు, టాలెంట్ని బయటికి తీసుకొస్తారు కొన్ని డ్రగ్స్తో. సో ఆ టాలెంట్ బయట తీసుకొచ్చి వాళ్ళని టాలెంట్ ఫ్రీక్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆర్ట్ వరల్డ్లో జరుగుతాయి. ఆల్దో ఐఎమ్ నాట్ ఎక్స్పోజ్ టు దోస్ ఆర్ట్ వరల్డ్స్. మనకేం తెలుస్తుందండి, మేము డాక్టర్స్ ఎండోక్రినాలజిస్ట్ మా రూమ్లో మేము కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటాం. బట్ దిస్ ఇస్ వాట్ వీ హియర్ ఫ్రమ్ అవర్ పేషెంట్స్ హూ కమ్ టు అస్. మెనీ ఆఫ్ అవర్ పేషెంట్స్ హూ కమ్ టు అస్ ఫర్ థైరాయిడ్ ఆర్ వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ ఫ్రమ్ ద సెలబ్రిటీ వరల్డ్ ఆర్ ఫ్రమ్ ద గ్లామర్, ఫ్రమ్ ద పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీ అనాలి. సెలబ్రిటీ అంటే పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీ. ఇందులో ఇదంతా ఒక షో బిజ్ విచ్ ఇస్ ఆర్ట్. వీళ్ళందరూ కూడా చాలా మంది, ఆల్మోస్ట్ అందులో 30% ఆఫ్ దెమ్ ఆర్ ఎక్స్పోజ్ టు డ్రగ్స్. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, మా అందరికీ తెలిసిన విషయమే. సో వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫర్ అదర్ హార్మోనల్ ఇష్యూస్, బట్ దే ఆర్ ఆల్సో అడిక్టెడ్ టు డ్రగ్స్. ఈ డ్రగ్స్లో ఏమవుతుందంటే, ఇలా తీసుకున్న ఫస్ట్లో కొందరు ఉట్టిగా స్మోక్ అలవాటు అవుతారు. స్మోక్లో మ్యారువానా కలిపిన సిగరెట్స్ ఉంటాయి కొన్ని. సో మ్యారువానా స్మోక్ ఆర్ హెరాయిన్ స్మోక్ చేసిన, స్నిఫ్ చేసిన సిగరెట్స్, తర్వాత ఒక డ్రింక్, ఆ నషాలో డ్రింక్ తాగుతారు. డ్రింక్ తర్వాత ఎల్ఎస్డి వస్తుంది. ఇదంతా ఒక కాంబినేషన్ ఆఫ్ ఎ వెరీ హైలీ అడిక్టివ్ ప్రోగ్రామ్. ఇంకా ఈ పార్టీ అయిపోయినాక ఇంకా వాళ్ళు ఎన్నెన్నో పార్టీస్కి ఎక్స్పోజ్ అయితే కనుక ఇంకా దే ఆర్ టోటలీ అడిక్టెడ్. ఇంకా వాళ్ళు ఆ ఫ్రెండ్, ఏ ఫ్రెండ్ పార్టీలో అయితే నాకు అలాంటి ఫీలింగ్ వచ్చిందో ఆ ఫ్రెండ్ని వదిలిపెట్టరు. ఇంకా ఆ ఫ్రెండ్ని కంటిన్యూగా ట్యాగ్ చేస్తారు. ఆ ఫ్రెండ్ కావాలి, ఆ ఫ్రెండ్ నుంచి వచ్చే సబ్స్టెన్సెస్ అన్ని కావాలి, అలాంటి పార్టీ కావాలని. దానికి ఎంతైనా ఖర్చు పెడతారు. These are all chemically, I think cocaine and all these are chemical. Cocaine is a natural form. Yes. Other forms. And recently I've seen a lot of search kuda Google lo most of the people are searching and most of the people are talking about the differences and all the things. Aunamma. So one is like heroin, which can be sniffed or given IV, high concentration IV lo kodistaru. So IV drug abuse antaru, intravenous ga vein lo teesukovali. So cocaine, crack cocaine is an inhalable.
ఇన్హేలబుల్ క్రిస్టల్స్ లాగా వస్తాయి, షుగర్ క్రిస్టల్స్ లాగా. Yeah. సో cocaine is again, it can be sniffed, it can be injected, it can be put as a skin patch. Okay. So methamphetamine is a very commonly used stimulant type of drug. Euphoria, it causes euphoria and extreme stimulation. ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది, కొంత వెయిట్ లాస్ అవుతారు. ఒక కాఫీ లాంటి స్టిమ్యులేషన్ బట్ మచ్ హైయర్ లెవెల్ దాన్ దట్. Okay. ఇవన్నీ షార్ట్ లివ్డ్ ఉంటాయి. సో మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది marijuana, cannabis marijuana. సో marijuanaలో there is a medical marijuana which is cannabinous oil అంటారు. Yeah. That is given cancer patients for pain control. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి క్యానబిస్ మెడికల్ గా ఇస్తారు. డాక్టర్స్, ఆంకాలజిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇవి. Yeah. సో ఇవి కాకుండా marijuana యాజ్ అ స్ట్రీట్ డ్రగ్, యూ కెన్ టేక్ ఇట్ లైక్ చిన్న గడ్డిలాగా ఉంటుంది, అది రోల్ చేసి పేపర్ లో అది సిగరెట్ లాగా తాగుతారు, స్మోక్ చేస్తారు. వాట్ ఆర్ ద లాంగ్ రన్ లో ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? నిజంగా సూసైడల్ టెండెన్సీస్, ఆ డిప్రెసివ్ మోడ్ లో Yes, you're very right. Yes, I was coming to that. నువ్వు చక్కగా ప్రాంప్ట్ చేస్తావు. ఈ డ్రగ్స్ అన్ని కూడా ఇనిషియలీ ప్లెజర్ ఇస్తాయి అమ్మా. ప్లెజర్ నుంచి ఐడియాస్ ఇస్తాయి, ఐడియాస్ నుంచి మోర్ అండ్ మోర్ సీకింగ్ బిహేవియర్ వస్తుంది, ఇంటాలరెన్స్ వస్తుంది, డ్రగ్ ఇంటాలరెన్స్ ఆర్ హ్యాబిచుయేషన్. అంటే కొంత అలవాటైపోయి ఆ డోస్ సరిపోదు, ఇంకొక డోస్ పడాలి, ఒక పఫ్ సరిపోదు, 4 puffs పడాలి. సో అట్లా దానికి ఇంటాక్సికేట్ అవుతూ ఉంటారు, హ్యాబిచువల్ ఇంటాలరెన్స్ వచ్చేస్తుంది. సో ఇంకా తీసుకోవాలనుకుంటారు, ఇంకా తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే అడిక్ట్ అవుతారు. అది లేనిదే వాళ్ళకి జరగదు. అంటే జరగదు అంటే ఏంటంటే అది లేనిదే నిద్ర పట్టదు, ఆకలేదు, తిన్నది అరగదు, వాళ్ళు సరిగ్గా ఆలోచన చేయలేరు, నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాళ్ళలో. సో వాళ్ళలో హాలుసినేషన్స్ వస్తాయి, లేని మనుషులు కనిపిస్తారు, లేని మాటలు వినపడతాయి, నిద్రలో దెయ్యాలు మాట్లాడినట్టు, ఎవరో ఫ్రెండ్ మాట్లాడినట్టు అలా ఉంటుంది. ఎదురుగుండా క్లాస్ జరుగుతూ ఉంటుంది, క్లాస్లో జరిగే లెక్చర్ కానీ ప్రొఫెసర్ కానీ క్లాస్ చెప్తూ ఉంటారు కాలేజ్లో. వాళ్ళకి ఆ క్లాస్ చెప్పే ప్రొఫెసర్ ఒక ట్రైన్ వస్తున్నట్టుగా, ఒక బస్సు వస్తున్నట్టుగా, వాళ్ళు నా మీదకి రావద్దని పక్క జరిగిపోతున్నట్టుగా, అలా చాలా పిచ్చి బిహేవియర్స్ ఉంటాయి వాళ్ళలో. ఈ హాలుసినేషన్స్, వాళ్ళకి వచ్చిన హాలుసినేషన్స్ పక్కన కూర్చున్న వ్యక్తికి సైకోటిక్ బిహేవియర్ లాగా కనబడుతుంది. అయితే వీళ్ళని తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ డ్రగ్ రీహాబ్. మనకి సిటీలో ఆశా హాస్పిటల్ ఉంది చాలా, దే ఆర్ వెరీ ఫేమస్ ఆన్ డ్రగ్ రీహాబ్. గ్రూప్ ఆఫ్ సైకియాట్రిస్ట్ రన్, డాక్టర్ రమణ చెరుకూరి, హీఈస్ అ వెరీ ఫేమస్ సైకియాట్రిస్ట్. హీ గివ్స్ like a drug rehab and I've known some of my patients have gone to him. So ఇట్లా ఏంటంటే ఇంకా చాలా మంది సైకియాట్రిస్ట్ ఉన్నారు who are adolescent psychiatrist help చేస్తారు. ఇంకా అది మా స్టేజ్ దాటిపోతుంది, ఇంకా దే ఆర్ రెగ్యులర్ డాక్టర్ కాంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, దే హ్యావ్ టు గో టు అ డ్రగ్ రీహాబ్. డ్రగ్ రీహాబ్ లో వాళ్ళకి ఏంటంటే ఈ మందుల నుంచి వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, యూఫోరియా ఆర్ సైకోసిస్, మూడ్ డిజార్డర్స్, మూడ్ ఒక క్షణంలో వాళ్ళు పాజిటివ్గా ఉంటారు, ఒక క్షణంలో నెగిటివ్గా ఉంటారు, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మూడ్స్కి వెళ్తారు. సో వాళ్ళకి మళ్ళీ సైకియాట్రిక్ డ్రగ్స్ ఇస్తూ ఈ డ్రగ్స్ అలవాటు అయిపోయిన డ్రగ్స్ నుంచి మెల్లిమెల్లిగా వదిలించాలంటే ఇలాంటి డ్రగ్స్ ఎఫెక్ట్ ఉండే కొన్ని మెడికల్ డ్రగ్స్ ఇస్తూ వాళ్ళని వదిలించాల్సి వస్తుంది. లేదంటే ఎక్స్ట్రీమ్గా వాళ్ళని డ్రగ్స్ తీసుకోకుండా ఇంట్లోనే బంధించేసి పేరెంట్సే చూసుకోవాలంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి పిల్లలకి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మూడ్స్ వచ్చేస్తాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్లో వాళ్ళకి ఏ ఆలోచన వస్తుందో ఎవరికి తెలియదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఒక కత్తితో రిస్ట్ కోసుకోవచ్చు, బ్లీడ్ అవ్వచ్చు, ఆర్ దే కెన్ హ్యాంగ్ దెమ్సెల్వ్స్, ఆర్ దే కెన్ టేక్ ఎక్స్ట్రా పిల్స్, ఇట్లాంటివి స్లీపింగ్ పిల్స్ అవి ఎక్స్ట్రా తీసుకుని సూసైడల్ టెండెన్సీ రావచ్చు. సూసైడల్ ఐడియేషన్, hallucination, psychotic behavior, and addicted so much that they are crying for the drug, or they're crying for the same company, or they're having an acute weight loss, performance తగ్గిపోతుంది స్కూల్లో, ఆఫీస్లో. వాళ్ళు ఎక్కువగా మీకు ఫోన్స్ వస్తాయి మనకి స్కూల్ నుంచి, టీచర్స్ కానీ వేరే ఫ్రెండ్స్, మదర్స్ కానీ, మీ పిల్లలు రావట్లేదేంటి, బర్త్డే పార్టీ అయింది రాలేదు, పూజ చేసుకున్నాం మీ పాప రాలేదు, సంథింగ్. మన పిల్లలు ఎక్కువ మిస్ కొడుతూ ఉంటారు స్కూల్కి కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్. వాళ్ళు కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉండొచ్చు, మూడ్ రేజ్, ఒక్కోసారి చాలా హైలీ మూడీగా ఉండొచ్చు, ఒక్కోసారి చాలా పాజిటివ్గా, ఒకసారి చాలా నెగిటివ్గా ఉంటారు. మనకి వాళ్ళలో డే బై డే బిహేవియర్స్లో చాలా తేడా కనపడుతుంది. న్యూట్రిషనల్గా వాళ్ళు ఆరిపోతూ ఉంటారు, వాళ్ళు చాలా వెయిట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, వాళ్ళ లుక్స్ పాడైపోతూ ఉంటాయి, హెయిర్ ఫాల్ అవ్వచ్చు. ఇలాంటివి చూసినప్పుడు అర్జెంటుగా మనం వాళ్ళతో మాట్లాడాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు ఇనే స్టేజ్ దాటిపోతారు అప్పటికి. సో వాళ్ళని స్లోగా మన సైకలాజికల్ కౌన్సిలర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అ వెరీ గుడ్ సైకియాట్రిస్ట్ ఆర్ మేబీ అడ్మిట్ దెమ్ అండ్ యూ ఆల్సో బీ విత్ దెమ్ ఫర్ ఎ డే ఆర్ 2 అలా చేయాల్సిన అవసరం రావచ్చు. దీంతో అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ డ్రగ్స్ లిమిటెడ్గా వన్స్ ఇన్ వైల్ చేస్తే అంత డెప్త్లోకి దిగరు, కానీ మోర్ అండ్ మోర్ కామన్గా డ్రగ్స్ అలవాటు అయిపోతూ ఉంటే వాళ్ళని వెనక్కి తీసుకురావటం ఎవరి తరం కాదు. డాక్టర్ సుజాత గారు, సో డాక్టర్ గారు చెప్పినట్టు కొన్ని రకాల డ్రగ్స్ నిజంగా అవి
కొంత వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి, మేబీ అవి గ్లామర్ వరల్డ్లో యూస్ చేయొచ్చు. బట్ వై ఆ డిఫరెన్స్ ఎంతవరకు ఉంటుంది? అది మనం నేచురల్గా బిల్డ్ చేసుకున్న దానికి, అంటే స్టెరాయిడ్స్ తీసుకునో ఇలాంటి మెడిసిన్స్ తీసుకునో అన్నేచురల్ ఇవన్నీ తీసుకొని ఆ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది? లాంగ్ రన్లో ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అవునండి. ముఖ్యంగా ఏంటంటే ఏవైతే ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ ఉంటాయో లైక్ వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, ఇవన్నీ ఏంటంటే అవి యూజ్ చేసినంత కాలమే దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. వన్స్ దే స్టాప్ దే ఇమీడియట్లీ సీ ద సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట దానికి. సో అందువల్ల ఇవి వాళ్ళు లైఫ్ లాంగ్ యూజ్ చేయలేరు. అవి ఒకసారి అవైలబుల్ లేకపోయినా, లేకపోతే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ టోటల్ ఎపటైట్ చాలా వరకు దెబ్బతింటుంది. దాంతో వాళ్ళకి ఇంటేక్ అంతా డిస్టర్బ్ అవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే దాని వెనుక ఒకటి. సో ఇనిషియల్లీ ఏంటంటే ఈ వెయిట్ లాస్ అనేది డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఉంటుంది కొంతమందిలో, లైక్ ఎక్కువ ఎక్కువ ఈ డ్రగ్ అబ్యూస్ చేసిన వాళ్ళలో. సో వాళ్ళలో ఏంటంటే మజిల్ లాస్ ఉండడం. సో దీనికి ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే డైట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. చాలా మంది నా దగ్గర వస్తుంటారు, లైక్ ఐ హావ్ సివియర్ వెయిట్ లాస్ మేడం, నేను ఐ వాజ్ యూజింగ్ దిస్ డ్రగ్. సో వాళ్ళకి ఏంటంటే ఎంత మనం ప్రోటీన్ డైట్ ఇవన్నీ ఇస్తున్నా కూడా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవడం వల్ల వాళ్ళ ఇంటెస్టైన్స్ కానీ, వాళ్ళ అబ్సార్ప్షన్ రేట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఉండటం వల్ల వాళ్ళలో ఎక్కువ మనం ఎంత డైట్ తో వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కూడా వాళ్ళలో ఆ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బట్ గ్రాడ్యువల్లీ వాళ్ళు ఒకవేళ ఇఫ్ దే ఆర్ వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ దెన్ వాంట్ టు బిల్డ్ అప్ విత్ ఏ గుడ్ ప్రోటీన్ అండ్ హెల్దీ డైట్ అని అంటే మాత్రం ఇట్ విల్ టేక్ టైమ్. కొంతమందిలో దీని సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గి వాళ్ళు ఎక్కువ హెల్దీ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేసి కొంచెం మంచి ప్రోటీన్ డైట్స్, వాళ్ళ టైమ్లీ మీల్స్, తర్వాత ఎక్కువ న్యాచురల్ ఫ్రూట్స్, డిటాక్సింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళలో ఆ ఇంపాక్ట్ నుంచి బయటపడి కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ రన్ లో చాలా వరకు వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఎక్కువగా కిడ్నీ డిజార్డర్స్ ఎక్కువగా రావడం, తర్వాత ఈ లేడీస్ అయితే చాలా వరకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడం, తర్వాత వాళ్ళలో హెయిర్ లాస్, స్కిన్ డ్రైగా అయిపోవటం, స్కిన్ ర్యాషెస్, యాక్ని ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందువల్ల ముఖ్యంగా ఏంటంటే మనం ఈ డ్రగ్ యూజెస్ అన్నవి చాలా వరకు తక్కువ స్టేజ్, అంటే కొంతమంది మెడికేషన్ రూపంలో తీసుకునేటట్లయితే దాన్ని డాక్టర్ యొక్క అబ్జర్వేషన్ లో తీసుకోవడం, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం దానికి తెలుసుకొని దాని తగ్గట్టుగా డైట్ కూడా మనం చేంజెస్ చేసుకొని డైట్ తీసుకోవడం వల్ల కొంతవరకు దాని ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కానీ బట్ లాంగ్ రన్ లో దీని సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు ఉంటాయి. వాళ్ళ హెల్త్ చాలా వరకు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ వీటికి ఎంతవరకు అడిక్ట్ అవ్వకుండా ఉండడం మంచిది. అండ్ ఒకవేళ అయినా కూడా దాంట్లో నుంచి బయటపడడానికి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వాళ్ళు రీహాబ్ లో ఉన్నా కూడా వాళ్ళకి మంచి ఆహారం, దానికి అంటే ఆ మెడికేషన్ సైకోటిక్ మెడికేషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మంచి హై ప్రోటీన్ డైట్స్ దానికి తగ్గట్టు కనుక మనం ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళలో తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డైట్ విల్ సపోర్ట్ దేర్ మెడికేషన్స్ నుంచి దానికి ఎలాంటి వీళ్ళు ఇంపాక్ట్ అయ్యి, అంటే ఎక్కువ వీక్నెస్ చాలా వరకు వాళ్ళలో చాలా వరకు ఈ లో వీక్నెస్, లో ఫీలింగ్ వల్ల వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్, తర్వాత ఒకసారి యాంగ్జైటీ, ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, ముఖ్యంగా ఆహారంలో మంచి ప్రోటీన్స్, హెల్దీ ఫుడ్ లాంటివి ఇంక్లూడ్ చేసుకొని ఇలా తీసుకోవడం వల్ల మనకి లాంగ్ రన్ అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి చాలా వరకు ఇవి ఉపయోగపడతాయి. ఎస్ సార్, రైట్. లావణ్య గారు, సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఆ వెయిట్ లాస్ అనేది నిజంగా అంత ర్యాపిడ్గా ఉంటుందా? నిజంగా కొన్ని డ్రగ్స్ తీసుకుంటే ఆ వెయిట్ లాస్ అనేది అంత ర్యాపిడ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? మ్యారిజువానాకైతే వెయిట్ గెయిన్ ఉంటుంది. మెథాంఫెటమిన్, ఎల్ఎస్డి, హెరాయిన్, కోకెయిన్ ఇవన్నీ హయ్యర్ డ్రగ్స్. యాసిడ్, ఎక్స్టసీ ఇవన్నిటికీ చాలా వెయిట్ లాస్ ఉంటుంది. ఎస్పెషలీ హెరాయిన్, కోకెయిన్ వెన్ ఇంజెక్టెడ్ ఐవి ఆర్ టేకన్ యాజ్ అ స్నిఫ్, రెగ్యులర్ స్నిఫ్ చేస్తే, హెరాయిన్ స్నిఫ్ చేయటం ఆర్ కోకెయిన్ కూడా, క్రాక్ కోకెయిన్, దే హ్యావ్ వెరీ హై టెండెన్సీ ఆఫ్ వెయిట్ లాస్. ఈ వెయిట్ లాస్ ఎలా ఉంటుందంటే దే లుక్ లైక్ అ టెరబుల్ టీబీ పేషెంట్ హూ ఇస్ నాట్ ట్రీటెడ్.
ఆర్ క్యాన్సర్ పేషెంట్ హూస్ డైయింగ్ అలా ఉంటుంది. సో ఆ స్టేజ్కి వెళ్ళిన కళ్ళ కింద నలుపులు అవన్నీ వచ్చేస్తాయి. దే ఆర్ ప్రైమ్డ్ సివియర్ డ్రగ్ అడిక్ట్. ఇంకా దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సో దే నీడ్ అన్ ఎక్స్పర్ట్, బోత్ psychiatrist, psychologist, a social worker, then they need a nutritionist, they need a fitness trainer, physiotherapist. So it's a team effort. సో ఏమవుతుందంటే ఇట్లా అంత వెయిట్ లాస్ ఎందుకు వస్తుందంటే ఇవి క్యాటబాలిక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఇవి టోటల్గా యాప్టైట్ తగ్గించేస్తాయి అండ్ సిఎన్ఎస్ని నెగిటివ్ రొటీన్లో తీసుకెళ్తే నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువైపోతుంది. అంటే యాంగరు, రేజ్, ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు. కొన్ని మెడిసిన్స్ అయితే దే ఆర్ ఆల్వేస్ స్లీపింగ్, ఆర్ వెన్ దే ఆర్ అప్ అండ్ అవేక్ దే ఆర్ థింకింగ్ వెరీ నెగిటివ్లీ, దే హ్యావ్ నో హంగర్, అసలు యాప్టైట్ కంప్లీట్గా జీరో అయిపోతుంది. సో ఇనీషియల్లీ తీసుకున్నప్పుడు మేబీ ఒక 75 kg పర్సన్ ఈస్ కమింగ్ టు 70 kg అండ్ షీ ఆర్ హీ ఈస్ లుకింగ్ వెరీ గుడ్, న్యాచురలీ హీ లైక్స్ ఇట్, బట్ దెన్ లేటర్ ఆన్ హీల్ బికమ్ ఫ్రమ్ 70 to 50. Because they are addicted to drugs. ఇంకోటి ఏం చేస్తారంటే ఇట్లా ఇప్పుడు యంగ్ అడల్ట్స్ who are getting on the drugs, when they are getting on it, they are losing the weight, they are covering it up with good protein diet. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా అడిక్షన్లోంచి మానుకోవడానికి కూడా యాక్టివిటీస్, ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ట్రైనర్స్ బాగా ట్రైనింగ్ ఎక్కువ చేస్తారు, ఎందుకంటే పాపం వాళ్ళకి తెలుసు దట్ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు ద డ్రగ్స్. దే ఆర్ ట్రయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద డ్రగ్స్ బై అదర్ హాబీస్ like running or exercises. Running కంటే కూడా ఎక్కువ వెయిట్స్, క్రాస్ఫిట్ ట్రైనింగ్, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక మంచి స్పోర్ట్ ఆర్ మంచి హాబీతో ఇందులోంచి బయటపడతామేమో, మేబీ నాకు పోయిన మజిల్ నేను రీగెయిన్ చేసుకుంటాను, ఆర్ హై ప్రోటీన్ డయట్ ఆర్ ఎక్సర్సైజ్తో ఐ కెన్ కవర్ ఇట్ అప్ అనుకునే స్టేజ్లో కూడా వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇట్లా చేసినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రీమ్ హాబీలో ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అండ్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు కూడా వీ షుడ్ సస్పెక్ట్ ఈజ్ సంథింగ్ రాంగ్. ఎందుకంటే అలాంటి కాంప్లికేటెడ్ పుషప్స్, అలాంటి పుల్అప్స్, అంతంత హై వెయిట్ తో అంత అవసరం ఏంటి అంటే దే ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ టు గెట్ రిడ్ ఆఫ్ దేర్ మెంటల్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దేర్ మైండ్. వాళ్ళ మైండ్ చాలా నెగిటివ్ గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు జిమ్కి వెళ్ళిపోతారు, లేకపోతే ఏదైనా ఆట గేమ్ స్పోర్ట్స్కి వెళ్ళిపోతారు. టు డీవియేట్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద డ్రగ్స్ ఆల్సో దే డూ దట్, విచ్ ఇస్ గుడ్. వీ షుడ్ ఎంకరేజ్, బట్ వీ షుడ్ ఫైండ్ అవుట్ ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్స్ అవసరం అవుతుంది. మార్నింగ్ రన్నింగ్, ఈవినింగ్ సైక్లింగ్, లేకపోతే మార్నింగ్ స్విమ్మింగ్, ఈవినింగ్ జిమ్ అవసరమా, ఇంత అవసరమా అంటే కొంత పర్సనల్ టైము, ఫ్యామిలీ టైము, దే డోంట్ వాంట్ టు సిట్ విత్ ద ఫ్యామిలీ అండ్ టాక్ because they are trying to avoid a conversation. మళ్ళీ ఆ కాన్వర్జేషన్లోంచి క్రిటికల్ కాన్వర్జేషన్కి వెళ్తారు. పేరెంట్స్ అవనివ్వండి, స్పౌజెస్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా బ్రదర్స్, సిస్టర్స్, రూమ్మేట్స్, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, వీళ్ళంతా శ్రేయోభిలాషులు. ఈ శ్రేయోభిలాష్ వెల్విషర్ గ్యాంగ్ నుంచి వాళ్ళు తప్పుకోవడానికి వాళ్ళు సింగిల్గా ఇంకొక గ్యాంగ్, కొత్త గ్యాంగ్, ఏదో కొత్త జిమ్కి వెళ్ళిపోతారు, సాయంత్రం కొత్త డాన్స్ క్లాస్కి వెళ్తారు, ఆర్ అలా వెళ్ళి ఏదో ఎక్కువ టూ మచ్ చేస్తారు. ఇవన్నీ టూ మచ్ ఎందుకు చేస్తారంటే దే వాంట్ టు అవాయిడ్ అ కాన్వర్జేషన్, మేబీ దే వాంట్ టు అవాయిడ్ అ న్యాచురల్ ఎన్వైరన్మెంట్, అండ్ దే ఆర్ ఓవర్ పర్ఫార్మింగ్. Sometimes they are trying to get away from the negative effect by doing something else. So ila kuda chestar. So weight loss is a definite thing with any of the drugs. Anni drugs kuda chivarakarki severe weight loss cause chestayi. So eppudaithe kalla kinda nalupu and severe weight loss, muscle loss and away from the family, sleeping more, moodiness, anger, rage, anxiety and extremes of the behavior, negative thoughts, నన్ను వీళ్ళు ఎవరో హెరాస్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో హెరాస్ చేస్తున్నారు, నాకు చనిపోవాలనిపిస్తుంది, ఐ రిగ్రెట్ ఐ కేమ్ టు దిస్ ప్రొఫెషన్, ఐ రిగ్రెట్ ఐఎమ్ హియర్, ఐ డోంట్ వాంట్ టు బి హియర్, అలా అన్ని నెగిటివ్గా. అంటే దానికి ఒక ఎఫర్మేటివ్గా నెగిటివ్గా మాట్లాడారు అంటే మనం వీ షుడ్ సస్పెక్ట్. సో సస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఇది ఏమో మన చుట్టుపక్కల ఆర్ మన రూమ్మేట్స్, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇలాంటి సిచ్యువేషన్ అంటే మనం కొంచెం సస్పిషియస్గా ఆలోచించడంలో తప్పలేదు. టీనేజర్స్ లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే వాళ్ళ గ్రోత్ పైన కూడా దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. మా టీనేజర్స్లో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఫుల్గా డెవలప్ అవ్వలేదు, వాళ్ళ బాడీ మజిల్ గ్రోత్, అసలు లీనియర్ గ్రోత్, హైట్ కూడా వాళ్ళు ఫుల్గా అచీవ్ చేయాలి. కొందరు గర్ల్స్కి మెన్సెస్ కూడా పూర్తిగా ఏర్పడవు. అంటే యూట్రస్, ఓవరీస్ అయితే సరే స్ట్రక్చరల్గా ఓకే, బట్ హార్మోనల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద పిట్యూటరీ గొనాడల్ రెస్పాన్సెస్ ఉంటాయి కొన్ని. ఆ పిట్యూటరీ హైపోథాలమిక్ నుంచి మనకి జెనైటల్ ఆర్గన్స్కి రెస్పాన్సెస్ కూడా పూర్తిగా దెబ్బతింటాయి. ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే కంప్లీట్గా సిడేషన్, నెగిటివ్ ఎఫెక్ట్, యూఫోరియా, హాలుసినేషన్స్, సైకోటిక్ బిహేవియర్తో హైపోథాలమస్ పిట్యూటరీ ఫంక్షన్ ఆఫ్ ద థైరాయిడ్, ఆఫ్ ద ఓవరీస్, ఆఫ్ ద టెస్టిస్ దెబ్బతింటే వాళ్ళ ఫర్టిలిటీ తగ్గిపోతుంది, వాళ్ళకి రెగ్యులర్గా రావాల్సిన మెన్సెస్ రావు, వాళ్ళ లీనియర్ గ్రోత్ అంటే గ్రోత్ హార్మోన్, పిట్యూటరీ గ్లాండ్లోంచి వచ్చే గ్రోత్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవునందుకు వాళ్ళకి పూర్తి హైట్ ఎదగరు.
ఆ హైట్ ఎదక్క ముందే ఇవన్నీ ఇట్లాంటి పనుల్లో దూరితే వాళ్ళు అనవసరంగా వెయిట్స్ ఎత్తుకుంటా అట్లా ప్రోటీన్ డైట్స్ అవి చేస్తే పూర్తిగా కార్బోహైడ్రేట్స్ కావాల్సిన టైంలో నువ్వు ఓన్లీ ప్రోటీన్ తింటుంటే కూడా యూ విల్ బీ హ్యావింగ్ అ స్టంటెడ్ గ్రోత్ బికాజ్ ఇట్స్ అ ఇంప్రాపర్ బ్యాలెన్స్. అన్ని ఏమవుతుందంటే ఒక చెడు సావాసం నుంచి అన్ని చెడు దారికి వెళ్తాయి అమ్మా. సో దీంతో వచ్చే చెడు ఎక్కువగా గ్రోయింగ్ ఏజ్లో పడుతుంది. వాళ్ళ మెన్సెస్ గ్రోత్, మజిల్ గ్రోత్, బోన్ ఫార్మేషన్ పూర్తి స్థాయికి చేరుకోకపోతే, బోన్ డెన్సిటీ అనేది యంగ్ ఏజ్లో పూర్తిగా అవ్వకపోతే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి త్వరగా ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ ఇలాంటివి జబ్బులు రావచ్చు. అంటే బోన్ థిన్ అయిపోయి పడిపోతే ఫ్రాక్చర్ అవుతాయి చూడండి, అది ఫ్రెజిలిటీ ఫ్రాక్చర్స్ అంటారు, ఆస్టియోపోరోసిస్తో వస్తాయి. అవి స్టిరాయిడ్స్తో వస్తాయి, యానబాలిక్ స్టిరాయిడ్స్తో, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్తో, ఇలాంటి ఇలిసిట్ డ్రగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాయి. ఈ ఇలిసిట్ డ్రగ్స్కి వచ్చే ఇతర ఎండోక్రైన్, గ్రోత్, మెటబాలిక్ ఎఫెక్ట్స్ చూసే అంత టైం మాకు ఉండదమ్మా. ఎందుకంటే ఈ లోపే వాళ్ళు చాలా వరకు కోల్పోతారు. వాళ్ళు ఇందులోంచి బయటపడితే చాలు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు మా స్టేజ్ దాటిపోయిందని చెప్పినట్టుగా కొన్ని మంచి రీహాబ్ సెంటర్స్లో ఎండప్ అవుతారు. అక్కడ ఓవరాల్ కేర్ అంతా అక్కడ ఉన్న డాక్టర్, సైకియాట్రిస్టే వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. రైట్. డాక్టర్ సుజాత గారు, ఇండియాలో రీహాబిలిటేషన్ సెంటర్స్కి మన హైదరాబాద్లోనే కాదు, చాలా మేజర్ సిటీస్లో కూడా ఎక్కడ రీహాబిలిటేషన్ సెంటర్కి సంబంధించి ఎక్కడ గవర్నమెంట్ తరపు నుంచి ఇది లేదు, కొన్ని ప్రైవేట్ సెక్టర్స్ ఉన్నా కూడా ఆ స్థాయిలో రీహాబిలిటేషన్ జరుగుతుందంటారా? సో ఈ కేసెస్ ఎక్కువ అయిపోతున్న నేపథ్యంలో గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఇప్పటి నుంచి రీహాబిలిటేషన్ సెంటర్స్ విషయంలో గవర్నమెంట్ ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? అవునండి, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కువగా ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ లైక్ చాలా మంది ఈ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ తర్వాత ఎక్కువ ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నవి మనం ప్రొవైడ్ చేయగలగాలి. అంటే యాక్సెసిబుల్ ఉండాలి. ఇప్పుడు ఒక సైకియాట్రిస్ట్ ని కలవాలంటే ఈ రోజుల్లో ఇంకా వాళ్ళకి చాలా మంది నేనేమన్నా మెంటల్ ప్రాబ్లం ఉందా, నేను ఎందుకు వెళ్ళాలి సైకియాట్రిస్ట్ దగ్గరికి అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. కానీ వాళ్ళలో ఉండే ఆ చిన్న అంటే ఇన్హిబిషన్స్ వాటి వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ ప్రాపర్ కౌన్సిలింగ్. ఎందుకంటే పేరెంట్స్ తో వాళ్ళు అంత ఫ్రీగా వాళ్ళు దే మే నాట్ గెట్ ఎ ప్రాపర్ కౌన్సిలింగ్, కానీ వాళ్ళు ఫ్రీగా మాట్లాడుకొని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్ లో అంటే మన యంగ్ జనరేషన్ చాలా మంది ఈ డిప్రెషన్స్ వల్ల, అంటే ఈ డ్రగ్ అబ్యూజింగ్ వల్ల వాళ్ళకి సరైన ఈ కౌన్సిలింగ్, వాళ్ళకి సరైన అంటే ఛాన్స్ వాళ్ళతో మాట్లాడే దానికి కావాల్సిన ఆపర్చునిటీస్ వాళ్ళకి లేకపోవడం వల్ల చాలా మంది ఇలా డిప్రెషన్ కి వెళ్ళి మనం చూస్తున్నాం. ఇప్పుడు మన రీసెంట్ సుశాంత్ గారి కేసులో కూడా ఈ మెట్ ద సైకియాట్రిస్ట్. కాకపోతే ఏంటంటే అది చాలా మంది అంటే అంత యాక్సెసిబుల్ కూడా లేరు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఐదర్ వాళ్ళు అంత అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, అండ్ దే ఆర్ వెరీ మచ్ నౌ దే ఆర్ ఎక్కువ సైకియాట్రీ కౌన్సిలింగ్ కి వెళ్తున్నారు. సో అలాంటప్పుడు మనం ఎక్కువ కౌన్సిలింగ్స్ సెంటర్స్ ఓపెన్ చేయడం కానీ, ఎక్కువ యాక్సెసిబుల్ ఉండేలాగా చేయడం కానీ, తర్వాత అక్కడ వాళ్ళకి సరైన ఎన్విరాన్మెంట్, ఇప్పుడు ఒక రీహాబిలిటేషన్ కి వెళ్ళాలంటే చాలా మంది భయపడుతున్నారు. అక్కడ మనకి సరైన అంటే అన్ని ఉంటాయా లేదా ఫెసిలిటీస్ కానీ అలాంటివన్నీ. సో దీనివల్ల ఎక్కువ వాళ్ళు వెళ్ళడానికి భయపడి దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్, పేరెంట్స్ కూడా పంపడానికి ఉండే ఛాన్సెస్ లేవన్నమాట. సో అలాంటప్పుడు మనం ఎక్కువగా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఫుల్లీ ఎక్విప్డ్ అండ్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన మంచి డైట్ అండ్ సైకలాజికల్ సపోర్ట్, తర్వాత రీహాబిలిటేషన్ కావాల్సిన మంచి ఎక్సర్సైజ్ సంబంధించినవి అండ్ డాక్టర్, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఉన్నాయి కానీ ఎంత ఎక్కువ లేవు మనకి. అంటే మనకున్న ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కి కావాల్సినన్ని అప్రోచబుల్ గా లేవు. కాబట్టి ఇవి ఎక్కువగా మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసి వీటిని ఎక్కువగా మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ తో కానీ, లేకపోతే స్కూల్స్, ముఖ్యంగా కాలేజెస్ లో ప్రతి స్కూల్లో కూడా ఒక సెంటర్ లాగా వాళ్ళు ప్రొవైడ్ చేసి సైకలాజికల్ కౌన్సిలింగ్స్ లో అంటే ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల చాలా వరకు పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వస్తాయి. ఓకే, ఐ కెన్ గో అండ్ గెట్ సమ్ సపోర్ట్, సమ్ కైండ్ ఆఫ్ సజెషన్, సమ్ అడ్వైజ్, ఇలాంటివి వాళ్ళల్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయడం చాలా వరకు ఇంపార్టెంట్. అంటే ఇన్ని రోజుల్లో ఏంటంటే ఇది చాలా వరకు ఉంది ఒక హై లెవెల్ ఆఫ్ చిల్డ్రన్ లోనే ఉంది అన్న ఇది ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే చాలా మంది ఈ ఈవెన్ లోవర్ ఇన్కమ్ పిల్లలు ఎవరైతే వీళ్ళకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళలో చాలా వరకు పేరెంట్స్ సరైన వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడం, పేరెంట్స్ అటెన్షన్ ఎక్కువగా లేకపోవడం, సో లోన్లీనెస్ ఫీల్ అవ్వడం, ఈ అటెన్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లల్లో ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళడం
అండ్ స్ట్రెస్ ఉండడం, పేర్ స్ట్రెస్ ఉండడం. సో వీటన్నిటి వల్ల వాళ్ళలో ఎక్కువగా ఈ డిప్రెషన్ వీటికి లోన్ అయ్యి దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ఇలాంటి ఇల్లిసిట్ డ్రగ్స్ ఇలాంటివి వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు. సో అలా కాకుండా ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అన్నది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటివి ఇనిషియేట్ చేసి ఒక హెల్దీ జనరేషన్, హెల్దీ యూత్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసే కనుక చాలా వరకు వీళ్ళకి ఈ ఛాన్సెస్ కూడా, డిప్రెషన్ ఛాన్సెస్, సూసైడల్ ఛాన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లావణ్య గారు, ఐ థింక్ మనకి ఒక టీనేజ్లో సో ఆ ఎడ్యుకేషన్ పరంగా అంత హెల్త్ కాన్షియస్ పైన అంత రిగరస్గా మనకి అంత నాలెడ్జ్ ఉండదు. సో ఒక్కసారి మనం ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత మనం తెలుసుకునే ఆ ఇండివిజువాలిటీని బట్టి తెలుసుకునేది తప్ప. బట్ బేసిక్ ఫుల్లీ న్యూట్రిషియస్ పర్సన్ విల్ నాట్ గో టు అన్ని రకాలుగా న్యూట్రిషియస్గా హెల్దీగా ఉన్న పర్సన్ విల్ నాట్ గో టు దోస్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. అది నిజమే అంటారా? నిజంగా హెల్దీగా ఉన్న పీపుల్లో అలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి? డ్రగ్స్ పరంగా హెల్దీగా ఉన్న పీపుల్, న్యూట్రిషియస్లీ హెల్దీగా ఉన్న పీపుల్ కి డ్రగ్స్ ఆలోచన రాకపోవచ్చా అని అంటారా? లేదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కనుక మనం మాస్క్ పెట్టుకోకుండా వెళ్తే కరోనా రాదా అంటే రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే కరోనా ఇస్ అ వైరస్ కమింగ్ ఫ్రమ్ ద ఎయిర్ ఫ్రమ్ అదర్ పర్సన్స్ నోస్ టు మై నోస్. మాస్క్ విల్ ప్రివెంట్ ఇట్. సో డ్రగ్స్ ఇస్ గివెన్ బై సంబడి టు యూ. So it is all about a company. That's totally a psychological issue. It's a totally a company. It's a company, it's a peer pressure. It is availability of drugs. It is not that it is a healthy person. Somebody who's so healthy like Virat Kohli can be affected by drugs. If he moves in the wrong circle, wrong time, wrong person gives him and his wrong idea, his mind is saying yes, he'll take it. Why not? He'll take it. And if he takes it, he's addicted to it. Let's say if he takes it second time, third time, and his wife can't stop, his friend can't stop, he himself can't stop himself, he can become a drug addict. He loses cricket, he loses life, he lose everything. So how did it happen? Because he got into a wrong company, a wrong person, a wrong friend, somebody who cheated him by introducing a wrong thing for him. So drugs is a not ఎప్పుడు మన న్యూట్రిషనలీ హెల్దీగా ఉన్నాం కదా అని రాపోవటానికి, న్యూట్రిషనలీ హెల్దీగా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది, నీకు డయాబెటీస్ రాదు, బీపీ రాదు, క్యాన్సర్ రాదు, ఆస్టియోపోరోసిస్ రాదు. కానీ డ్రగ్స్ ఎందుకు రావమ్మా? డ్రగ్స్ ఎందుకు వస్తాయి? బికాస్ ఆఫ్ ద రాంగ్ కంపెనీ. దే ఆర్ అవైలబుల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ ఆల్ దీస్ క్లబ్స్ అండ్ పబ్స్ ఎందుకు వస్తున్నాయి అవన్నీ? అవన్నీ డ్రగ్ పెడ్లర్స్ అక్కడికి ఎందుకు తిరుగుతున్నారు? ఇలిసిట్ డ్రగ్స్, ఇల్లీగల్ డ్రగ్స్ అవి. సో వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? వాట్ ఈస్ ద పోలీస్ ఫోర్స్ డూయింగ్? వాట్ ఈస్ ద అసలు సిస్టమ్ ఎందుకు పాడైపోయింది? అసలు ఎందుకు వచ్చింది? అసలు దేశంలోకి ఎందుకు వచ్చింది? ఇట్ షుడ్ హ్యావ్ బీన్ నెవర్ కమ్. అసలు ఎక్కడి నుంచి బార్డర్ క్రాస్ అవ్వకూడదు, మన దేశానికి రాకూడదు. మన బార్డర్ సెక్యూరిటీ అంత గట్టిగా ఉండాలి, మన కస్టమ్స్ అంత గట్టిగా ఉండాలి, అయ్యే లోపలికి రాకుండా మన లీగల్ ఫోర్స్ అంత గట్టిగా ఉండాలి, మన పోలీస్ జ్యూరిస్డిక్షన్, మన పొలిటికల్ ఎన్వైరన్మెంట్, మన గవర్నమెంట్ అంత గట్టిగా ఉండాలి. ఇట్ ఈస్ అ షేమ్ దట్ డ్రగ్స్ ఆర్ అవైలబుల్. అసలు AK-47 అక్కడ పెట్టి నువ్వు కాల్చకుండా ఉండమంటే ఎవరు కాల్చకుండా ఉంటాడు? ఒక 10 మంది 20-year-old kids ని కూర్చోబెట్టు రూమ్ లో, AK-47 అక్కడ పెట్టు, నువ్వు వెళ్ళిపో రూమ్ లోంచి. అందరూ వచ్చి దాన్ని ముట్టుకుని తిప్పి చూస్తారా లేదా? కనీసం చూస్తారు. కొందరు దాన్ని ట్రిగర్ కూడా లాగి చూస్తారు. సో దే వాంట్ టు ట్రై. ద యంగ్ ప్యూర్ అవేర్నెస్ విల్ it will take it is unavailable. It should not be available. The drugs should not be available, period. అంతే. డ్రగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ అమ్మది. పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫెయిల్యూర్. లాంగ్ రన్ లో ఏం జరుగుతుందనే అవేర్నెస్ ఉంటే కూడా కొంతవరకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఆ రకమైన అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు గవర్నమెంట్ వైపు గవర్నమెంట్ చేయలేని పనులు మనం చేయాలి. ఏం చేయాలి? గవర్నమెంట్ డ్రగ్స్ ని ఆపలేకపోయింది, తీసుకొచ్చేసింది, అన్ని చోట్ల విచ్చలవిడిగా అవైలబుల్ గా ఉన్నాయి. సో మనం యాజ్ అ డాక్టర్స్ గా ఏం చేయాలి, ఆర్ యాజ్ అ ఫ్యామిలీగా ఏం చేయాలి? ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు కౌన్సిలింగ్ చెప్పారు, అంత బాగా మంచి ఐడియా చెప్పారు. ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజ్, ఎవ్రీ ఆఫీస్ ఆర్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ షుడ్ హ్యావ్ అ కౌన్సిలర్. A nurse, basically a nurse తో పాటు nurse is taking care of the health. అంటే వాళ్ళు బీపీ అయి చూస్తుంది. నర్స్ ఏం చేస్తుంది? ఇప్పుడు IBM అనే కంపెనీలో నర్స్ బీపీ ఎక్కువైతే తలనొప్పి వస్తే వెళ్ళి బీపీ చూస్తుంది, షుగర్ చూస్తుంది, మీరు వెళ్ళి సాయంత్రం డాక్టర్ గారితో చూపించుకోండి అంటది అక్కడ నర్స్. అక్కడ సైకలాజికల్ కౌన్సిలర్ కూడా ఉన్నారనుకో, సపోజ్ IBM ఆర్ టాటా కన్సల్టెన్సీ ఆర్ గూగుల్లో ఆర్ మన సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్ చిరెక్ పబ్లిక్ స్కూల్లో ఉన్నారనుకో అమ్మ సైకలాజికల్ కౌన్సిలర్. దట్ స్టూడెంట్ కౌన్సిలర్ ఆర్ ద ఎంప్లాయీ కౌన్సిలర్ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ వై ఆర్ యూ నాట్ స్లీపింగ్, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ అంటే వాడు 4 మాటలు చెప్పి అప్పుడు నాకు చచ్చిపోవాలి ఉందని చెప్తాడేమో.
చెప్తే ఎందుకు చచ్చిపోవాలన్నది కౌన్సిలింగ్ చేసి ఇంకో సైకాట్రిక్ నంబరు ఇంకో సైకాట్రిక్ రీహాబ్ నంబరు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఇస్తుందేమో. సో సైకలాజికల్ కౌన్సిలర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లా మనం పట్టుకోవచ్చు. వీళ్ళు డాక్టర్స్ తోనూ పేరెంట్స్ తోనూ చెప్పుకోలేని వాళ్ళు, వైఫ్స్ తోనూ గర్ల్ ఫ్రెండ్స్ తో చెప్పుకోలేని వాళ్ళు ఒక్కోసారి కౌన్సిలర్స్ దగ్గర చెప్తారు. So counseling is a very important, and having a counselor set up in every workplace or a school or a college or university is very very important. మనం డ్రగ్ రీహాబ్ మీరు ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా పెట్టారో అసలు వాళ్ళు ABN లో. I should really thank ABN for such a good high class program. Rather than talking negatively about all the system failure, we are trying to correct it. సో ఇట్లాంటి పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పాలి. ఈసారి నెక్స్ట్ టైం మీరు సైకియాట్రిస్ట్ని పిలవండి, సైకలాజికల్ రీహాబ్ కౌన్సిలర్స్ని పిలవండి. సో దట్ వాళ్ళు అక్కడ ఏమేం బాధలు పడి వీళ్ళని అందులోంచి బయటికి తీసుకొస్తున్నారో తెలియాలి. అసలు ఎవరైనా డ్రగ్ రీహాబ్ వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తే అక్కడికి మీరు లోపల రిపోర్టర్స్తో వెళ్ళి డ్రగ్స్కి అలవాటు పడి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఇందులోంచి ఎలా బయటపడుతున్నారు, వాళ్ళు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో కూడా మనం వాళ్ళ ఫేసెస్ కవర్ చేసి మరి ఇంటర్వ్యూస్ తీసుకుని చూపించవచ్చు ప్రైవసీ మెయింటైన్ చేయడానికి. సో డ్రగ్ అడిక్షన్ కొందరిని చూస్తేనే వాళ్ళ గ్లామర్ కంటే కూడా మనం ఎందులోకి వెళ్ళిపోతున్నాం అనే భయం అది కలుగుతుంది. గ్లామర్ అనేది అసలు డ్రగ్స్ నుంచి గ్లామర్ వస్తుందని ఎవరు చెప్పారమ్మా? దట్స్ కంప్లీట్లీ మిస్కన్సెప్షన్. డ్రగ్స్ నుంచి ఫిట్నెస్ రాదు, డ్రగ్స్ నుంచి గ్లామర్ రాదు, డ్రగ్స్ నుంచి గుడ్ లుక్స్ రావు, డ్రగ్స్ నుంచి దరిద్రం వస్తుంది, మీ ప్రాణాలు కూడా మీరు పోగొట్టుకుంటారు, మీకు ఉన్న పరువు మర్యాదలు కూడా పోతాయి, చదువు కూడా పోతుంది, ఉద్యోగం పోతుంది, జీవితాన్నే కాల్చుకుంటారు. డ్రగ్స్ అనేది ఉట్టిగా పియర్ ప్రెషర్, అదొక మజా, అదొక నష, అది టెంపరీ, అది అసలు ఎప్పటికీ కూడా అది మీతో మిమ్మల్ని కాల్ చేయడానికి ఉన్న నష. థ్యాంక్ యూ లావణ్య గారు, థ్యాంక్ యూ డాక్టర్ సుజాత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.